అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. జనసేన నాయకులు الملك القدوس السلام حسنا يسبح له ما في السماوات والارض اللهم صل على سيدنا شفيعنا نبي سبحان ربك رب العزه عما يصفون सबको सेहत अता फरमा, तंदुरुस्ती अता फरमा, सबको सेहत अता फरमा, तंदुरुस्ती अता फरमा, सबको फरमा। अल्लाहुम्मा रब्बना तक़ब्बल मिन्ना इन्नका नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि अल्हम्दुलिल्लाह వారి శ్రేయోభిలాషులందరికీ పూర్తి బాధ్యతతో సుందరరామరెడ్డి, కృష్ణారెడ్డి కొంచెం ముందుకు రండి. ఈశ్వర రెడ్డి అడగండి. ఒక్క పక్క జరిగితే వాళ్ళు వెనక్కి వస్తారు, ముందుకు వస్తారు. షాబీరెడ్డి ఉన్నావు కదా? ఓకే ఓకే, పట్టుకో. ఓకేనా? ఆల్ వెల్. కొంచెం ముందుకు రమ్మా. జనసేన బీజేపీ వాళ్ళకి నిర్వహిస్తారు. అలాగే 8వ తేదీ రొట్టెల పండుగ, 9వ తేదీ తాడేలు పోతే, 10వ తేదీ ముగింపు కార్యక్రమం. పదవి కాదు, బాధ్యత. ఈ బాధ్యత బారా షాహిదుల ఆశీర్వాదం ఉంటేనే సాధ్యం అవుతుంది. ఆ బారా షాహిదుల ఆశీర్వాదంతో మీరు కమిటీ చైర్మన్ గా, కమిటీగా సభ్యులుగా వచ్చిందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 10 రోజుల పాటు ఒక వాలంటీర్ లాగా ప్రతి ఆ యొక్క కమిటీ సభ్యులు, చైర్మన్ దగ్గర నుంచి కమిటీ సభ్యుల దాకా అందరూ కూడా అంకిత భావంతో, చిత్తశుద్ధితో పనిచేయాలని, ఎవరి పాత్ర ఏమిటన్నది ఇప్పటికే డ్యూటీలు కూడా మీకు తెలియజేసి ఉన్నారు. దీనికి సంబంధించి మీకు సూచనలు, సలహాలు ఇచ్చేదానికి షంసుద్దీన్, షాబీర్ ఖాన్ ఇద్దరు కూడా ఉంటారు. అదేవిధంగా అజీజ్ గారు కూడా ప్రతిరోజు ఇక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తారు. మధ్య మధ్యలో నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తారు. దయచేసి పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బారా షాహిద్ దర్గా కమిటీ చైర్మన్, కమిటీ మెంబర్సు ప్రమాణ స్వీకారానికి రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమానికి మీ అందరూ దాదాపు 80 మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. చైర్మన్ ఖాదర్ బాషా గారు, మీ అందరూ కూడా కమిటీ మెంబర్స్ అయ్యామని సంతోషపడడం కాదు, చైర్మన్ కూడా చెప్తున్నాను, పవిత్రంగా, ఖచ్చితంగా పవిత్రంగా మీరు ఈ 10 రోజులు ఏది కూడా మనసులో మనశ్శాంతిగా, ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేకుండా మీ ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా మనసు పెట్టి, వచ్చే ప్రజలు కానీ ప్రతి ఒక్కరిని కానీ మీరు మనస్ఫూర్తిగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం, ఈ దర్గా రొట్టెల పండుగ ఖచ్చితంగా బాగా జరగాలని కోరుకుంటూ, మీ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వాతావరణం, పండగ వాతావరణం అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఎమ్మెల్యే గారిని, శ్రీధర్ గారిని కోరుకుంటున్నాను, మళ్ళీ ఇట్నే ఒక మీటింగ్ పెట్టి బాగా జరిగిందా జరగలేదా అనేది
ఒక మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు కూడా ప్రతి ఒక్కరూ ఎవరెవరు వాళ్ళు ఏదన్నా తప్పులు జరిగినా తప్పులు లేకుండా చేయాలని కోరుకుంటూ తప్పులు జరిగిన ఆ రోజు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ తప్పులు కూడా మీరు ఏదన్నా చేసుంటే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. అందుకని మీరందరూ మనసు పూర్తిగా అటువంటి ఆలోచనలు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ లేకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తప్పకుండా ఫామ్ అయిందో ఆ కమిటీ చైర్మన్ ఖాదర్ బాషాకి, కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. చాలా సంతోషం. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు యాక్చువల్గా మేయర్, అజీజ్ గారితో డిస్కస్ చేసి ఈ యొక్క బారా షాహీద్ దర్గాని ఎంతో డెవలప్ చేసాం. ఆ రోజు ఇక్కడికి ఫస్ట్ టైం 2014లో వచ్చినప్పుడు రొట్టెల పండగకి ఆ చెరువులో కంప్లీట్గా లారీలు ఇక్కడ అడుగుతుండేవాళ్ళు. అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అప్పుడు అజీజ్ గారితో మాట్లాడి దీన్ని ఒక మంచి ప్లేస్గా చేస్తాం, పవిత్రమైన స్థలం అని అనేక మార్పులు చేసి మీకు అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా యాక్చువల్గా ఎంతో డెవలప్ చేసాం. తర్వాత శ్రీధర్ రెడ్డి గారు తన వద్ద డెవలప్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే విషయమై నేను శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది, అజీజ్తో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది. 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఇది ఒక రాష్ట్ర పండుగ. ఇది ఇక్కడికి నెల్లూరు సిటీ ప్రజలే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలే కాదు, ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు, ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. రొట్టెల పండుగ అంటే అంత పవిత్రమైనది అందరికీ తెలిసిందే. అందుకనే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే శ్రీధర్ గారితోనూ అజీజ్తోనూ మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు అంతకుముందు శాంక్షన్ చేశారు. దాంతో ఏదైతే అక్కడ ఒక హాల్ అంటే మీరు ప్రేయర్ హాల్ ఈద్గా దాన్ని పూర్తి చేయాలని నేను ప్రపోజల్ పెట్టి యాక్చువల్గా ఈ పండగకు ముందే దాన్ని కంప్లీట్ చేయాలంటే అటు ఎమ్మెల్యే గారు మరియు అజీజ్ గారు కాదు దీన్ని మేము అంతకుముందు ఒక విధంగా డిజైన్ చేసాం, ఆ విధంగా డిజైన్ చేయాలా, కాబట్టి మాకు ఫండ్స్ ఇంకా ఎక్కువ కావాలి అని అంటే నుడా వాళ్ళు 5 crores వారు స్పేర్ చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. మంత్రి గారిని అడిగాను, ఫరూక్ గారిని, ఆయన 1.5 crore 1.5 కోటి స్పెషల్ ఫండ్ ఇస్తానన్నాడు గ్రాంటు. అదేవిధంగా వర్క్ బోర్డు వాళ్ళు మరొక 1,40,00,000 ఇస్తున్నారు. మిగతాది మున్సిపల్ ఎంత షార్ట్ అయితే దాన్ని మున్సిపాలిటీ ఇచ్చేటట్టుగా ఆ విధంగా యాక్చువల్గా అరేంజ్ చేసాము. దాదాపు 9 కోట్ల రూపాయలతో దాన్ని ఏదైతే మీరు ఇక్కడ ఉన్న మెయిన్ కమిటీ వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేశారో అదే డిజైన్తో ఈ యొక్క రొట్టెల పండుగ అవ్వగానే వెంటనే టెండర్లు పిలిచి దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, ఒకటే నేను అందరినీ కోరుకునేది, అటు చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్లు కానీ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరగా వచ్చినటువంటి పెద్దలకి మిత్రులందరికీ ధన్యవాదాలు. బారా షాహీద్ దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా చెప్తారు.